ఈ పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైన మహమ్మద్ అలీ జిన్నా ఉమ్. చివరి రోజుల్లో అత్యంత విషాదకరమైన చావు చచ్చాడనే మాట విన్నా. అంటే యాక్సిడెంట్ అయ్యి ఒక అంబులెన్స్ దిక్కులేక అలాంటి దిక్కులేని స్థితిలో చనిపోయాడన్న మాట విన్నాను. సమాధానం మీరే చెప్పారు, ఇంకా నేను చెప్పేది ఉంది. అంతేనా? యాక్చువల్గా ఏంటంటే మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తికి హిందూ మతం పట్ల, హిందూ దేశం పట్ల విపరీతమైనటువంటి ద్వేషం. అవును, ఆయన ఆల్రెడీ హిందూ మతంలో నుంచి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయినటువంటి అవును, వ్యక్తి. అవును. జాతిపిత కావాలని ప్రయత్నం చేశాడు, అయ్యాడు. అయితే టీబీ పేషెంట్, విపరీతమైనటువంటి తాగుడుపోతు. అచ్చా అచ్చా అచ్చా. అతనికి ఉర్దూ రాదు, మసీదుకు పోయి నమాజ్ చేసేటువంటి అలవాటు కూడా లేదు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఇది లంగ్స్ ప్రాబ్లం. ఓకే. వస్తే ఈ అంబులెన్స్కు అప్పట్లో తక్కువ కదండి, అవును, అంతే కదా. ఒక ఆసుపత్రికి ఒక అంబులెన్స్. కరెక్ట్. ఆ అంబులెన్స్ రావడానికి టైం లేట్ అయింది. ఇతన్ని తీసుకొచ్చారు రోడ్డు మీద చచ్చిపోయాడు. బా. మీరే ఆన్సర్ చెప్పారు, బట్ నేను కొంచెం అంటే నేను దిక్కులేని చావు చచ్చాడేమో అనుకున్నా. చావేం కాదు, ఆ రోజులు అంబులెన్స్ ఒక ఆసుపత్రికి ఒకటే ఉండేది, అది వచ్చేసరికి ఇతను చనిపోయాడు. దిక్కులేని చావేం కాదు, దిక్కున్న చావే. అదే అంటే ఎవరు పట్టించుకోలాగా అట్లా అయిపోయాడేమో అనుకున్నా. దిక్కున్న చావే, కానీ అధికారాన్ని బాగా అనుభవించాడు, బ్లాక్మెయిల్ చేశాడు, లక్షలాది మంది మరణాలకు కారణమయ్యాడు. భగవంతుడు అతనికి ఇప్పుడు ఏ శిక్ష, అల్లా ఉన్నా కూడా అల్లా ఇంత దుర్మార్గుడికి ఆ పైన ఏ శిక్ష విధిస్తాడో నాకైతే తెలియదు. ఆ శిక్షలకు ఆ శిక్షణలు కథాకమాంశం మనకు తెలుసు. భగవంతుడి దీనికి ఉంటుంది కదా, లా ఉంటుంది, ఆ లాలో ఇతనికి ఏం శిక్ష విధిస్తాడో నాకు తెలియదు. గరుడ పురాణం. గాంధీ జిన్నా కలిసి దేశాన్ని రెండు ముక్కలు చేశారు. అయినప్పుడు జిన్నా ఏదైతే ప్రతిపాదించిన దేశమేమో ముస్లిం దేశం అయినప్పుడు భారతదేశం ఎందుకు సెక్యులర్ దేశం అయింది? ఎక్కడ లోపం జరిగింది అసలు? మీరు 3 కోతుల గురించి మీరు కథ వినాలి. ఒకటి కళ్ళు మూసుకుంటుంది, చెడు వినకు. అవును, ఆ అర్థం వేరు, మీరు చెప్పే అర్థం వేరు. ఇక్కడ ఏంటంటే మంచి వినకు, మంచి చూడకు, మంచి మాట్లాడకు. ఈ 3 కోతులు అవే. ఈరోజు జిన్నా, మహాత్మా గాంధీ, నెహ్రూ, ఈ 3 కోతులు అవే. కొత్తవి కాదు కోతులు. అవి అట్టిపళ్ళు తిని మర్యాదగా ఏదో ఆ చెట్ల మీద తిరిగేటి ఆ కోతులు ఏ ప్రమాదం చేయవు. ఈ కోతులే ప్రమాదం చేసాయి దేశానికి. ఇతను దేశాన్ని చీల్చి సెక్యులర్గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు జిన్నా. నెహ్రూను ప్రధానమంత్రి చేయడానికి సెక్యులర్ అవతారం ఎత్తాడు మహాత్మా గాంధీ. ఓకే, సరే ఈ 2 జరిగాయి కదా, సెక్యులర్ అనేటువంటి పదం చాలా బాగున్నట్టుంది, నేను కూడా సెక్యులర్ వాది అని చెప్పేసి నెహ్రూ సెక్యులర్గా అవతారం మొదలుపెట్టాడు. కానీ అటు పాకిస్తాన్లో ఇటు భారతదేశంలో సెక్యులర్ అనేటువంటి సిస్టమ్ ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ ఎక్కడికి పోయిందంటే తరతరాలు ఈ సెక్యులర్ అనే పదాన్ని తలుచుకుంటూ 80 కోట్ల మంది హిందువులు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్. ఎవరి కోసం సెక్యులరిజం అని మనం ఒక వీడియో చేశాం. అవును. సెక్యులరిజం కేవలం మైనారిటీల కోసమే, మైనారిటీల రక్షణ కోసమే, మైనారిటీల ఆనందం కోసమే, మైనారిటీల అభివృద్ధి కోసమే తప్ప సెక్యులరిజం హిందువుల కోసం కానే కాదు మనం మాట్లాడుకున్నాం. ఇంత కష్టపడి సాధించుకున్న పాకిస్తాన్ ఇప్పుడు దివాలా అంచులో ఉందన్నారు. అంటే రొట్టెల కోసం వాటి కోసం కొట్టుకునే స్థితికి చేరింది. మళ్ళీ ఏమన్నా మన దేశంలో కలిసే అవకాశం ఉందా పాకిస్తాన్? వద్దమ్మా. అవునా? ఇక్కడ నీకు ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే మహాత్మా గాంధీకి, నెహ్రూకి చెప్పాడు, మనం ఆస్తులు పంచుకుంటున్నాం. ఆస్తులు పంచుకున్న తర్వాత భారతదేశంలో చివరి ముస్లిం వరకు అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు మనతో సహజీవనం చేయరు. వాళ్ళు ఇక్కడ ఉంటే ఇంకా మరింత ప్రమాదం, మనకు మనశ్శాంతి ఉండదు, అసహనము ఇంకా లేని సమస్యలు, తలకాయ నొప్పులు ఉంటాయని చెప్పినాడు. ఎవరు? అంబేద్కర్. ఉండేవాళ్ళు వినండి, పోయేవాళ్ళు పోండి అని అన్నాడు. పోనీ అక్కడ ఉండేవాళ్లను రక్షణ ఏమైనా కల్పించారా? ఊచకొత కోశారు. రైళ్లలో అండి వేలాది శవాలను పంపించారండి భారతదేశానికి. ఏ శవము ఎవరితో గుర్తుపట్టే పరిస్థితి లేనకుండా సామూహికమైనటువంటి దహన సంస్కారాలు చేశారు. ఈ పాపం నెహ్రూది కాదంటారా? ఈ పాపం గాంధీది కాదంటారా? ఈ దేశాన్ని విభజించేటప్పుడు శాస్త్రీయబద్ధంగా ఎందుకు విభజించలేకపోయారు? మిమ్మల్ని నాయకులు అంటారా? ఈ దేశానికి, ఈ భావితరాలకు మీరు ఏం చేశారు? చాలా బాధకరం. సూపర్ అన్నారు. మీ ఆవేశంలో అద్భుతం. ఇది ఆవేశం కాదండి, ఒక ఆలోచన మీద ధర్మాగ్రహం నిజంగా. ఇప్పుడు మనమంతా కూడా అనుభవిస్తున్నాం. మరి ఎంత బాధ. ఇప్పుడు 50 మంది
హిందువులు ఉన్న చోట ఒక ముస్లిం ఆనందంగా బతుకుతాడు, ధైర్యంగా బతుకుతాడు. హ్యాపీగా. అదే 10 మంది ముస్లిమ్స్ ఉన్న చోట ఒక హిందూ ఆనందంగా సంతోషంగా బతకలేడు, శాంతిగా బతకలేడు. చాలదండి. అంతేందుకు ఈ ఉదాహరణ పాకిస్తాన్లో ఇప్పుడు హిందువులు పూర్తిగా కనుమరుగైపోయారు కదా. అయిపోయారు. కానీ ఈ దేశంలో మాత్రం ముస్లింలు ప్రధానమంత్రులు అవుతారు, రాష్ట్రపతులు అవుతారు, ఏమైనా అవ్వగలరు ఈ ఏమైనా దేశంలో. ఏమైనా రైట్. అట్లాగే ఫైనల్గా ఒక ప్రశ్న అన్నగారు, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మన సనాతన హిందూ ధర్మంలో? ఇది ఒక జోక్. ఆ, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేటువంటిది పెద్ద జోక్. ఎందుకు జోక్ అంటే క్రీస్తు ఏ నెలలో ఏ రోజు ఏ సంవత్సరం పుట్టాడో ఇంతవరకు చరిత్రకారులు ఎవరు నిర్ధారించలే. ఆ, మామూలుగా శకాన్ని ఎట్లా నిర్ధారిస్తామంటే ఒక పెద్ద మంచి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు నుంచి ఒక శకంగా పెట్టుకుంటాం. లేదు ఒక మహాపురుషుడు, కరోనా పూర్వం కరోనా తర్వాత అన్నా బాగుండు. లేదు ఒక మహాపురుషుడు, ఒక వీరుడు జన్మించిన సమయం నుంచి Yes. మనం ఒక శకంగా భావిస్తాం. అట్లాగే మనకు శాలివాహన శకం, విక్రమ శకం, అవును ఇప్పుడు మనం కలిశకం నడుస్తాం. అవును. ఇట్లా జాతులు విడివిడిగా బ్రతుకుతున్నటువంటి సమయంలో ఎవరి శకాన్ని వాళ్ళు లెక్కించుకొని బ్రతికేవాళ్ళు. ఉమ్, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆంగ్లేయులు పరిపాలన చేయబట్టి కరెక్ట్. క్రైస్తవాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి దీన్ని క్రీస్తు శకంగా భావించాలా అని చెప్పేసి మన నెత్తి మీద రుద్దారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి శకం అనేటువంటి పదాన్ని వాళ్ళు తీసుకొని మళ్ళా మనకే రుద్దారు. వాళ్ళకు శకం తెలియదు, అప్పుడు ఓకే తెలియదు వాళ్ళకి, కరెక్ట్. రుద్దారు. ఎలా రుద్దారు? క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటిది ఏంటంటే క్రీస్తు పుట్టాడు అనేటువంటి విషయం తెలుసుకున్న తరువాత 800 సంవత్సరాల తర్వాత ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం పెట్టారు. అవునా? సరేలే, పోనీలే, సరే మనమంతా కూడా సమానంగా అన్ని దేశాలు మనం క్రీస్తు శకాన్ని క్రీస్తు పూర్వాన్ని పాటిద్దాం, ఒక సిస్టమేటిక్గా పాటిద్దాం అనుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే క్రీస్తు శకంలో 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా వస్తాయి. క్రీస్తు పూర్వం అనేసరికి 1000, 999, 998 ఇట్లా పోతుంది. ఇది కన్ఫ్యూషన్, ఓకే. ఎవరికి అర్థం కాదు. సో క్రీస్తు ఎప్పుడు పుట్టాడో, ఏ నెలలో పుట్టాడో, ఏ సంవత్సరంలో పుట్టాడో తెలియకపోయినా క్రీస్తు పూర్వాన్ని క్రీస్తు శకాన్ని మనం పాటిస్తున్నాం. ఇది ఒక పెద్ద నవ్వులాట, ఇది ఒక పెద్ద హాస్యాస్పదం. భారతీయులకు ఒక నమస్కారం పెట్టాలి. వారి అంటే భారతీయులు పాపం దేన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అదే అంటున్నది, ఏదైనా ఇంకా తమాషా నీకు అనాలోచితంగా వీళ్ళకు ఉన్నటువంటి 33 కోట్ల మంది దేవతలు సరిపోక ఇంకా దేవతలను దిగుమతి చేసుకుంటున్నారు. అయ్యప్ప వచ్చాడు, శివుడి వచ్చాడు, ఎవరెవరు ఇంకా రావాలి, ఇంకా అవధూతలు, ఇంకా ఎక్కడెక్కడ దేవతలు దాక్కున్నా కూడా పట్టుకొచ్చి నువ్వు ఆడిపోతావు, నీకు గుడి కడుతున్నావు అని చెప్పి వీళ్ళకు పాపము దేవతలు సరిపోరు, గుళ్ళు సరిపోవు, దర్గాలు సరిపోవు. వీళ్ళని రానియరు కాబట్టి మసీదులకు పోవడం లేదు. అది రాణిస్తే అల్ల కూడా మసీదులకు పోయి టోపీ పెట్టుకున్న రోజు శుక్రవారం చేస్తారు. ఇప్పుడు చాలా మంది మన శుక్రవారం మధ్యాహ్నం పోయి పూజ నమాజ్ చేసుకొని వద్దాం లేని రకంగా హాస్యాస్పదం. వీళ్ళకు హిందూస్ నాన్ సీరియస్.